నంద్యాల పురపాలక సంఘంలో ఆస్తి పన్ను బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. 5% రాయితీ బారు తీరిన ప్రజానీకం. నంద్యాల పురపాలక సంఘంలో ఆస్తి పన్ను బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది ఆస్తుల యజమానులు పన్ను బకాయిలు చెల్లించడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పన్ను వసూళ్లపై దృష్టి పెట్టింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులోగా పన్ను చెల్లించిన వారికి 50% వడ్డీ మాఫీ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు వసూలు కాలేదు. ఈ క్రమంలో 100% పన్ను వసూలే లక్ష్యంగా మొత్తం పన్నులో 5% రాయితీ ప్రకటిస్తూ ఈ నెల 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5,000 రూపాయల నుంచి 30,000 వరకు బకాయిలు ఉన్నవారు కార్యాలయాలకు వచ్చి చెల్లిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన చూసి పురపాలక అధికారులు పన్ను చెల్లింపుదారులకు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ వేడిమి తగలకుండా నీటి వసతి కల్పించారు. వృద్ధులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. పన్నుల వివరాలు తెలియజేసేందుకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఎంత చెప్పండి.